ఏదో ఒకటి చేయాలి. అమ్మ సహకారంతో నాన్న అయితే ఒప్పుకోలేదు. ఇంటి నుండి దొంగతనంగా మా చిన్న వెళ్తుంటే వాళ్ళతో వెళ్ళిపోయారు ఇండియా, అంటే ఢిల్లీ వెళ్ళిపోయింది. ఢిల్లీలో వెల్డింగ్ పని పూర్తిగా వెల్డింగ్ పని నేర్చుకొని ఎక్స్ట్రా ఆర్టీ కొట్టిన ఫెయిల్ అవ్వదనంత మంచి నేర్చుకున్న తర్వాత ఇంటికి వచ్చాను. అక్కడ మంచి శాలరీ వచ్చింది. ఆ నాన్నగారికి ఏంటంటే డబ్బులు చూసిన తర్వాత నువ్వు దేశమే వెళ్ళాలి, ఓకేనా? ముందు వద్దన్నారు, తర్వాత డబ్బులు వస్తున్నాయి కదా దేశమే వెళ్ళన్నారు. దేశంలో ఉంటేనే నేను ఇండియా అవుట్ ఆఫ్ కలిపి 20 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేశాను, ఓకేనా? ఆ తర్వాత అమ్మగారికి ఏజ్ అయిపోయింది, చాలా ఏజ్ బాగా ఎక్కువైంది, శరీరంలో కొన్ని పార్ట్లు పనిచేయవు. మరి ఇంకా దేశం వెళ్ళిపోతే ఏ టైంలో ఏమవుతారు అని భయపడి మరి ఊరికి ఉండిపోయాను. టాటా ఏసీ అనే వెహికల్ కొనుక్కున్నాను, ఓకేనా? అందులో మనకి మంచితనం చూసి ఒక మంచి వ్యక్తి ఆ టాటా ఏసీతోనే ఏంటంటే ఎక్స్ సప్లై అనేది ప్రతి అంగన్వాడీ సెంటర్లకి ఇవ్వడానికి ఒక అవకాశం వచ్చింది. అది నచ్చింది, తక్కువ వెయిట్, రిస్క్ లేదు, లోకల్లో ఉండొచ్చు అని చెప్పి ఆ వర్క్ అనేది చేయడం మొదలు పెట్టాను. కమ్సకం 5-6 సంవత్సరాలు చేశాను, ఓకేనా? ఆ తర్వాత ఏమో మరి మన గ్రేట్ కంపెనీ సేల్స్ ఆఫ్ కంపెనీ వచ్చింది. మార్చిందే లేదా? నేనైతే చెప్తాను, నేను ఏదైతే ఈరోజు మీరు బుక్స్ ఇచ్చారు, నేను దీనికి అర్హత లేని వ్యక్తిని అనుకుంటాను, బట్ అర్హత ఉంది. ఎందుకంటే సబ్కా దిల్ మే రబ్ బస్తా అని చెప్పారు, నిజమా లేదా? అందరు గుండెల్లోన ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం జీవితున్నాం, అంతే కదా? అతను ఎప్పుడు ఎవరికి ఏ ఏజ్ లో మార్పు చెందాలో అతను ఆ ఏజ్ లో వాళ్ళు మార్పు ఇస్తారు, అంతే కదా? అతనే ఎవరి వాళ్ళలో మన ఇంటి దగ్గరికి పంపించారు, మనకి కనెక్ట్ అయింది, నచ్చింది, కంటిన్యూ చేస్తాం. రోజుకి సిగరెట్ లాగా ఈ బిజినెస్ లో సో ఒక్కొక్క అడుగు ముందుకేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మన మైండ్ రైట్ మైండ్ సెట్ అని చేసుకోవాలి. మరి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నాకాడికైతే చాలా కంపెనీలు వచ్చాయి, నేను ఎవరెవరు చెప్తే ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యాను వాళ్ళే ఉండిపోయి ఇంకొక కంపెనీ తెచ్చారు. మరి నా మాటను ఇది ఎక్కువ రోజులు నడదు, దీంట్లో పరివర్తన లేదు, నాతో వచ్చే నేను చెప్తున్నాను కదా, నేనే వదిలేసాను. నువ్వు నా మాట అర్థం చేసుకొని ఎవరైతే జాయినింగ్ చేశారో వాళ్ళే ఇంకొక కంపెనీ పట్టుకుని వచ్చారు. మన ఎలా ఉంటుంది మీరే చెప్పండి. మీకు జాయిన్ చేసిన వ్యక్తి ఒక సంవత్సరం తర్వాత ఆగిపోయి మన కంపెనీ పట్టుకుని వస్తారు, మీకు మైండ్ ఏంటవుతుంది? ఇష్టపోతుందా లేదా? ఇష్టపోయారు, బట్ కదలలేదు. నేను అతనికి చెప్పేసాను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో సార్, నా దగ్గరికి రెండోసారి రాదు, వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే నువ్వే మాట ఇచ్చావు నాకు జాయిన్ అవ్వమాట, ఉన్నాను, మళ్ళీ నువ్వే ఇలా చేయడం చాలా తప్పు. అలాంటి బుర్రలు మార్చిన బుద్ధి నాకు లేదు. నేను ఇంకో కంపెనీ పట్టుకుని మా చుట్టాల దగ్గరికి నేను వెళ్ళలేను, చచ్చిపోతాను, కానీ నేను ఇంకో కంపెనీ పట్టుకుని వెళ్ళలేను, నా వల్ల కాదు, నా బుద్ధి అలాంటిది. నేను రోజుకో కప్పలాగా గెంతులు వేయను. ఆ రోజు చెప్పాను. తర్వాత ఎన్నో కంపెనీలు అతను లేకుండా ఇంకెవరికో పంపించేవాడు, నా నెంబర్ ఇచ్చేసి. బట్ నేను కదలలేదు. ఎందుకు? జాయిన్ చేసిన వ్యక్తి ఉండిపోయారంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, అందరం కలిపి పనిచేసాం కదా. 10 మంత్స్ ముందుకు వెళ్ళిపోతే మా ఆవిడ నాకు తిడతాది అతనికి ఆ భయం అనమాట, ఇతనికి కూడా ఆపేయాలి, టెన్షన్ కదా, అంతేనా? బట్ నేను ఎవరి మాట వినలేదు, నా మైండ్ అనేది కరెక్ట్ గా సెట్ చేసుకున్నాను, ఓకేనా? మనందరికి కూడా చాలా కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఇండియాలో కొన్ని 100 కంపెనీలు ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు 800 అంటాడు, 1000 అంటాడు, 2000 అంటాడు, 5000 అంటాడు, 10,000 అంటాడు, 1,00,000 కిమినేట్ ఉంది, 1,50,000 కూడా కట్టిన కంపెనీలు ఉన్నాయి, ఓకేనా? తర్వాత ధనవంతులు అయిపోతాం, నా చేతిలో మొత్తం ఉంది. ఇప్పుడు కూడా అలా మన టీంలో ఒక అతను అలాగే తిరుగుతున్నారు, అంతే కదా? అలాంటివి ఏంటి మారుతాయా? ఛాన్స్ లేదు, ఓకేనా? అలాగే రైట్ గోల్స్ పెట్టుకోవాలి. బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి అంటే మనకేంటి కావాలి తెలవాలి. మానేసారు వీడియో మీరు అందరూ చూసారా? చూసారు జూమ్ మీటింగ్. మీరు ఎవరు జూమ్ అటెండ్ అవ్వరు? సార్ అటెండ్ అయ్యారు, మొబైల్ లేదా? హిందీ వస్తుంది కదా. డైమండ్ సార్ మంచి మెసేజ్, ఓకేనా? మీరు కూడా ఎవరైతే చూడండి, ఫోకస్ ఉండాలా లేదా? ఫోకస్ లేకపోతే దేవుడు ఏం చేయలేడు. మన కర్మ మనమే బాగు చేసుకోవాలి.
నేర్చుకోవాలా, చెడగొట్టుకోవాలి మన చేతిలో. మీది సాధారణ వర్క్ కాదు ఇది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైతే చేస్తారో అందులో ఏం మారుతో అందులో అలా కాలమే వెళ్ళిపోద్ది. ఏకపియం అయిపోతాం, ఆయా కాయా పియ మరిగియ. సో అలాగే అవ్వాలనుకుంటున్నారా? మేమైతే అలా అవ్వాలని కోరుకోవడం లేదు మీకు, ఎందుకంటే మీరు మంచి వాళ్ళు కాబట్టి బిజినెస్ లోకి వచ్చాం, అంతే కదా. సో మనం మంచి వాళ్ళు అనిపించుకోవాలి అంటే ఈ దైవ కార్యంలో పాలు పంచుకోవాలి, చాలా మందికి ఇవ్వాలి. చాలా మంది వద్దంటారు, చాలా మంది ఎస్ అంటారు, నో అంటారు, ఇవన్నీ జరుగుతాయి. బట్ మనం కదలకుండా నిలబడాలి. ఎస్ అన్నా, మనము జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి, చేంజ్ అయిపోద్ది. గోల్స్ గురించి చాలా బాగా సార్ చెప్పారు, ఓకేనా? ఎవరికైతే గోల్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళగలరు. గోల్ అంటే ఫోర్స్ అనమాట. మనకి ఎవరో ఒకరు పంపించాలి. మన అమ్మ నాన్న చిన్నప్పుడు స్కూల్కి పంపించారు జబర్దస్త్గా, నిజమా లేదా? చేంజ్ అయిందా లేదా? ఇప్పుడు మనకి ఎవరు పంపిస్తారు? మనం పెద్దవాళ్ళం అయిపోయి మనం తిరగబడిపోతాం. మనకి మనమే గోల్ పంపిస్తాయి. ఒక దేని మీద ఒక ఫోకస్ ఉంటుంది, అది కావాలి కావాలి కావాలనే తపన ఉంటుంది. ఆ తపనే మనల్ని పంపిస్తుంది. అలాగే ట్రైనింగ్ ఇందాక నిజమా లేదా? తీసుకోవాలి, ప్రతి మీటింగ్ వెళ్ళాలి. ఎవరితో మనకి ఎందుకు? లైఫ్ ఎవరిది? మనదే. చేంజ్ ఎవరు కావాలి? మనమే. బస్ కమిటెడ్ అయిపోవాలి. నేను మీకు నిజం చెప్తున్నాను, ప్రామిస్ అన్నమాట. కంపెనీ మీద ఒట్టు. ఈ రోజు వరకు ట్రైనింగ్ నేను ఒక్కటి కూడా ఆపలేదు. దగ్గర నాకు 4 క్లాస్ అయిపోయింది, అంటే 4 years దాటిపోయింది. పార్ట్ టైం చేసినప్పుడు కూడా ఆగలేదు. జాయిన్ అయ్యాను, ట్రైనింగ్కి వెళ్ళలేదు, మీటింగ్కి వెళ్ళలేదు. చాలా మందికి బిజినెస్ చెప్పాను, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అలిగిపోయాను, నా డబ్బులు పోయాయి, నేను వాళ్ళు చెయ్యదని ఫిక్స్ అయిపోయింది. అర్థమైందా? అదే వ్యక్తిని సీనియర్ ఒకరోజు నచ్చ చెప్పి ఒకే ఒక ట్రైనింగ్ రండి, మీరు ఈరోజు వినండి, మీకు హిందీ వస్తుంది, ఒకసారి హిందీలో చెప్తారు, వస్తున్నారు ఒరిస్సా నుండి, ఈ ఒక్కరోజు రండి, మీరు మరి రావద్దు, మీకు నచ్చితే వద్దు కానీ లేకపోతే లేదా. ఆ ఒక్క ట్రైనింగ్ ఆ రోజు నుండి ఫిక్స్ అయిపోయాను, వెహికల్ చేశాను, ఫుల్ టైం దిగాను. ఇప్పుడు వరకు మీకు నిజం చెప్తున్నాను, మరి నన్ను ఎవరు పుషింగ్ చేయలేదు. ఎక్కడున్నావు, మీరు బయలుదేరండి, రండి, నో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 100కు 100% నేను ట్రైనింగ్ తీసుకున్నాను, సెమినార్ తీసుకున్నాను. మా ఇంట్లో కష్టాలు కూడా వచ్చాయి, చనిపోయారు కూడా ఇంట్లో వ్యక్తులు. బట్ ట్రైనింగ్ ఆపలేదు, ఆగలేదు. అర్థమవుతుందా? ఎందుకంటే కమిట్మెంట్. మన టైం తక్కువ, ఆల్రెడీ మనకి 40 క్లాసులు ఎస్ ఉన్నాం, పట్టుపోయి దాటిపోయింది, బిజినెస్ వచ్చింది, మళ్ళీ ఇంకా వేస్ట్ ఎందుకు చేయాలి టైం? నిజమా కదా? అందుకనే కంటిన్యూ తీసుకున్నాము. గ్రూప్ మీటింగ్స్ ఎక్కడో ఒక్కడ అటెండ్ అయ్యేవాళ్ళు. తుఫాను మాకు ఆపలేదు. ఢిల్లీ రామరెడ్డి సార్ చూడాలని గ్రామంలో ఏదైతే ఆ రోజు అప్పుడు ఒక తుఫాన్ అనమాట, ఓకేనా? ఆ తుఫాను ఎక్కడ రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి చూడండి, చెట్లు ఎక్కడెక్కడ పడ్డాయి. ఆ తుఫాన్ అనమాట, దానికి తిత్లీ తుఫాన్ ఎలా అంటారు, నిజమా కదా? ఎక్కడ మొత్తం అన్ని ఏరియాలో, మన ఏరియాలో రోడ్లు బ్లాక్. ఆ తుఫానికి కూడా మేము వెళ్ళాం, అంతే. కమిట్మెంట్. వెళ్ళినప్పటికీ ఎవరు రాలేదు. ఆ వ్యక్తి, నేను, మా సీనియర్ అంటే అలాగే ఫంక్షన్ ఎక్కడ సీనియర్ చెప్పారో అక్కడికి వెళ్ళాము, ఓకేనా? ఫైన్ ట్యూనింగ్ అనేది మనకి ఇప్పుడు వరకు సార్లతో మాట్లాడకపోతే రోజు కాదు. సార్ ఏం చేయాలి సార్, ఎలా చేయాలి సార్ తెలుసు, అయినా సలహా తీసుకోవాలి. నేను చాలా బుక్కులు చదువుతున్నాను, అందులో కూడా అవే రాస్తున్నాను. మీరు ఎవరి ద్వారా అయితే ఈ పని మొదలెట్టారో, ఎవరికి ఆశించి ముందుకెళ్తున్నారో కంపల్సరీ వాళ్ళ కాంటాక్ట్ లో ఉండాలి అని చెప్తున్నారు. లేదంటే మీ బిజినెస్ నడదు. మనకి ఇక్కడ ఏం సహారా ఉంది చెప్పండి? గాలిపటం ఏదైతే కైట్ ఉందో మధ్యలో వాళ్ళకి కైట్కి మనిషికి మధ్యలో ఏంటుంది? అది లేకపోతే దానికి ఏమైనా ఉందా? దిక్కు ఏమైనా ఉందా? మరి మన ఫైన్ ట్యూనింగ్ అలాంటిది. ఆ సంబంధం కానీ కట్ అయిపోతే మనం ముందుకెళ్ళలేము. ఆడు ఛానల్ ఆడు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ ఒక్కటే ఫైన్ ట్యూనింగ్ చాలా శక్తిని ఇస్తుంది. చాలా బయట ప్రపంచం మనల్ని ఆపడానికి చూస్తే ఈ ఫైన్ ట్యూనింగ్ మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. అలాగే సేఫ్ షాప్ ఫంక్షన్ ఎక్కడ ఎంత సార్ అడగొద్దు, అందరికి ఎంత అంటే ఒక సీనియర్ అయ్యింటారు, డైమండ్ అయిపోయింటారు, వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకోరు మనం ఆగిపోవాలి.
వచ్చిన ప్రతి ఒక్కరు డైమండ్ అవ్వాలని కోరుకుంటారు. ఎస్ Yes. హ్యాపీ అవ్వాలని ఎందుకు కోరుకుంటారు? అతను యూసీ అవ్వాలని కోరుకుంటుంది. అతను డైమండ్ తో ఆగిపోవాలనుకుంటారా ఏంటి? ఎప్పుడైతే తన మనసు అలాంటిది అందరికీ కూడా డైమండ్ తయారు చేయాలి అంటే, డైమండ్ అవ్వాలి అంటే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళకి ఏంటేంటి గుణాలు ఉండాలో అవి నేర్చుకోవడానికి ఫంక్షన్స్కి వెళ్ళాలి. అక్కడ భోజనాలు చేసే స్టైల్ నిజమా లేదా? Yes, sir. ఎన్నో ఏరియాలు నుండి ఎన్నో రకాల మనుషులు వస్తారు, మార్పు అవుతుంది అనమాట. డ్రెస్ కోడ్ ఒకరిని చూసి ఇంకొకరు